seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. నొక్కు నొక్కు అది నొక్కు तू इधर आ जाओ स्लोली నొక్కు ఏం చేస్తున్నాడు కుట్టోడు నొక్కు నొక్కు ఎల్లు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తున్నాడా వెరీ నైస్ అమ్మో అమ్మో అది 78 mm అంట 4 అమ్మో స్పేస్ కాదురా కనబడిందా అమ్మ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. చూసారు కదా, మా కుట్టోడు అప్పుడే వర్క్ స్టార్ట్ చేసేసాడు. నేను ఈయనకు పెట్టి ఈయన దగ్గరకు పెట్టి కాఫీ తీసుకురావడానికి వెళ్ళాను లేదో, ఇంకా అసలు అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు అనమాట. కీబోర్డ్ సౌండ్ తెగ నచ్చేసింది వాడికి. ఇంకెప్పుడు చూడు అది నొక్కుతాను అని అంటాడు. ఈయన ఉన్న ఆఫీస్కి వెళ్ళిపోయినా కూడా నేను ఇంకా కీబోర్డ్ దగ్గర కూర్చోబెడతాను అనమాట వాడికి టైం పాస్ అవ్వడానికి. లాస్ట్ వీక్ అంతా కొంచెం చాలా టెన్షన్గా అదొక రకంగా గడిచింది. అందుకనే నేను ఎక్కువ వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయాను. మెయిన్ ఇంపార్టెంట్ది అన్నప్రసన్న వ్లాగ్. ఇది యాక్చువల్గా దానికి ముందు షూట్ చేసిన వీడియో అనమాట. ర్యాండమ్గా ఒక 2 రోజులు తీసాను, వీకెండ్ సాటర్డే అనుకుంటా. ఇంకా ఎందుకు టెన్షన్స్ అంటే, పిల్లల స్కూల్ కమ్యూన్లో అంటే ఇక్కడ కమ్యూన్స్ కేర్ తీసుకుంటాయి అన్నమాట స్కూల్స్ని. కమ్యూన్ అంటే మున్సిపాలిటీ అన్నట్టు. సో వాళ్ళ స్కూల్ మున్సిపాలిటీ ఏరియాలోనే వేరే స్కూల్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక టీచర్ని స్టాబ్ చేశారనమాట ఎవరో స్ట్రేంజర్. ఇంకా స్కూల్స్ అన్నీ ఉన్న పలంగా క్లోజ్ చేశారు ఆ రోజు. ఇంకా అసలు ఆ రోజు ఎంత టెన్షన్ పడ్డానంటే, అసలు ఇప్పటివరకు ఎప్పుడు అలాంటి న్యూస్ వినలేదు మా దరిదాపుల్లోని. అలాంటిది అది వినేసరికి చాలా కంగారు వచ్చేసింది. అమ్మో అనిపించింది. వీళ్ళు ఇంటికి వచ్చే వరకు టెన్షనే అనమాట నాకు. వీళ్ళకి చెప్పలేదేమో స్కూల్ వాళ్ళు అని అనుకున్నాను, కానీ వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చెప్పి పంపించారనమాట స్కూల్ వాళ్ళు. సరే, ఇంకా అదొక కంగారు నడిచిందనమాట. దాని తర్వాత మరుసటి రోజు ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే అయితే నేను అసలు ఇంకా పంపించలేదు పిల్లల్ని స్కూల్కి, భయం వేసేసి. ఎంతైనా ఇలాంటి న్యూస్లు విన్న తర్వాత కంగారు వస్తుంది కదా. సో ఇంకా పిల్లలు అయితే పర్వాలేదులే ఏం కాదు అమ్మా అని అన్నారు, కానీ అయినా కూడా నాకు కొంచెం భయం వేసింది. ఇంకా ఆ రోజు నెక్స్ట్ డే పంపించలేదు అనమాట న్యూస్ తెలిసిన తర్వాత. ఇంకా అలా అలా గడిచింది. అండ్ ఎందుకునో ఫ్రీక్వెంట్ హెడేక్స్ అనమాట. సరిగ్గా నిద్రపోకపోవడం వలనో లేకపోతే స్ట్రెస్ వలనో అస్తమానం హెడేక్స్ రావడం. నేను ఇంకా ఎక్కువ వ్లాగ్స్ తీయాలి అని అనిపించలేదు అనమాట ఆ డిస్టర్బెన్స్ తోటి. ఎందుకంటే బుర్ర సరిగ్గా ఉంటేనే మనం పని సరిగ్గా చేయగలం. బ్రెయినే సరిగ్గా లేనప్పుడు ఇంకా నేను ఇవన్నీ చేసి కూడా ఉపయోగం లేదు అని అనిపించింది. ఇంకేంటంటే మా పెద్దోడికి సడన్గా ఎందుకనో బాగా హెల్తీగా ఉండాలి, అసలు ఏమి జంక్ ఏమి తిన్ను, నేను అసలు చిప్స్ తిన్ను, ఏది తిన్ను, ఎప్పుడు ఫ్రూట్సే తింటాను అది ఇది అని చెప్పి వాళ్ళ నాన్నతోటి ఫ్రూట్స్ అన్నీ తెప్పించాడు అనమాట. సో పైనాపిల్ తీసుకుని వచ్చారు. ఇంకా ఈయనే కట్ చేద్దాం అనుకుంటే పని చేసుకుంటున్నారు, ఎందుకులే అనవసరంగా ఈయనకు పని చెప్పడం అని చెప్పి ఇంకా నేనే కట్ చేస్తాను అనమాట. యాక్చువల్గా నాకు అసలు రాదు పైనాపిల్ కట్ చేయడము, చాలా భయం అనమాట. పెద్ద గతితోటి పని చేస్తున్నాను అంటే కంగారు వస్తుంది నాకు. సరే ఇంకా ఎందుకులే అని చెప్పి నేనే అయినా కూడా కంగారు పడకుండా చేశాను మొత్తానికైతే. వాడికి ఎందుకునో సడన్గా హెల్తీగా తినాలి, హెల్తీగా ఉండాలి అని అనిపించేసింది. సరేలే ఇంకా వాడి మాట ఎందుకు కాదనడం అన్నట్టుగా ఇంకా నేను కూడా అన్ని ఫ్రూట్స్ అన్నీ రెడీ చేసి పెట్టా అనమాట. అండ్ పాప పని ఏంటంటే సాయంత్రం అయితే వీడి ముందు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం. అది వింటున్నారా, అది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది, వీడు చూస్తూ ఉంటాడు. మా ఆయన అంటున్నారు
దీనికి ఎవరు దొరకరు డ్యాన్స్ చూపించడానికి, అండ్ నాకు ఎవరు దొరకరు చూసుకోవడానికి. కాబట్టి ఇలా ఎవరు మన ఇద్దరు మొహాలు చూసుకోక తప్పదు అంట ఫీలింగ్ వాళ్ళది. పాపం అంతే కదా. అరే గంట అమ్మాయి కొట్టాలిరా, నువ్వు కొట్టకూడదు. అంతకుముందు వీడియో యూట్యూబ్ షార్ట్గా పెట్టాను, అంటే అందరు చూసారో లేదో అన్నట్టుగా మళ్ళీ వ్లాగ్లో కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. నేను తిన్నంతసేపు వాడికి ఆ గంట మోగుతూ ఉండాలన్నమాట. గంట సౌండ్ ఆగిందో ఇంకా స్టార్ట్ చేస్తాడు అరుపులు. సో అట్లాగే అయితే రోజు అన్నం తింటున్నాను మధ్యాహ్నం. నైట్ టైమ్స్ అయితే ఎలాగో ఈయన ఉంటారు, పిల్లలు ఉంటారు, సో చూసుకుంటూ ఉంటారు కాబట్టి నేను కొంచెం తినడానికి అవ్వుద్ది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్కి, అంటే సండే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఏం చేశానంటే ఫ్రూట్ యోగర్ట్ ఉంటుంది కదా, దాంట్లోని మూస్లీ ఇంకా ఈ ఫ్రూట్స్ అన్నీ వేసేసి, డ్రై ఫ్రూట్స్ లైక్ బాదం, కిస్మిస్ ఇవన్నీ వేసేసి అయితే కలిపి పెట్టేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లోని. అదేంటంటే మెత్తబడిపోయి మూస్లీ అంతా కొంచెం ఓవర్ నైట్ ఇదిలాగా బాగుంటుంది అనమాట పొద్దున్నే తినడానికి. ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ లాగానే ఉంటుంది, కాకపోతే హెల్తీ వర్షన్. సో అలా అయితే పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. వీళ్ళు పొద్దున్నే అట్లీస్ట్ మేము తినకపోయినా పిల్లలు అన్నది తినేస్తారు అన్నట్టు, పొద్దున్నే పని ఉండదని. ఎందుకంటే సండే అయితే చర్చ్కి వెళ్తాం కదా, మేమైతే బ్రేక్ఫాస్ట్ చెయ్యం, నేను ఈయన, పిల్లలు మాత్రమే చేస్తారనమాట. సో ఇంకా అలాగా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ చాలా బాగుండింది అసలుకి. నేను ఒక స్పూన్ నోట్లో వేసుకున్నాను పిల్లలు తినేటప్పుడు ఆగలేక. ఇంకా చర్చ్కి అయితే వెళ్తున్నాము. ఎవ్రీ సండే అయితే మాకు ఇదనమాట, టైంకి వెళ్ళాలి అని. గత కొన్ని వీక్స్ నుంచి అసలుకి ఎప్పుడు లేట్ అవుతుంది. అసలు లాస్ట్ వీక్ అయితే నుంచునే ఉన్నాం అనమాట. మొత్తం మాస్ అంతా ప్లేసెస్ అస్సలు ఉండట్లేదు, ఎందుకంటే క్లాసెస్ జరుగుతాయి. మాస్ అయిపోయిన తర్వాత క్లాసెస్ ఉంటాయి, క్యాటకిజం క్లాసెస్. సో దానికోసం అందరూ వస్తున్నారు ఆల్మోస్ట్ క్లాసెస్ అటెండ్ అవ్వటానికి. అండ్ అసలు ప్లేస్ దొరక్క అలానే ఉంచోవాల్సి వచ్చింది. ఇంకా ఈ సండే అయినా ఎట్లయినా టైంకి వెళ్ళాలి అని. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇంకా 1 వీకే ఉంది మేము రోమ్కి వెళ్ళడానికి. ఒక పక్క టెన్షను, ఇంకో పక్క ఎగ్జైట్మెంట్, రెండు కలిపి అనమాట నాకైతే. ఇంత చంటి పిల్లలతోటి నేను ఎప్పుడు ట్రావెల్ చేయలేదు ఫ్లైట్ జర్నీ. ఎలా ఉంటుంది ఏంటి చాలా కంగారుగా ఉంది. మేనేజ్ చేసుకోవచ్చు, బట్ ఏమో చెప్పలేం, పిల్లలు ఎప్పుడు ఎలా ఉంటారో. మన అన్నప్రసన్న రోజు చిరాకు చేసినట్టు ఏమన్నా అవుతుందేమోనని కంగారు అనమాట. ఒక్కో రోజు ఒక్కోలా ఉంటుంది. అన్ని రోజులు ఇలా పర్టికులర్గా ఇదే రొటీన్ని ఫాలో అవుతున్నాము అని చెప్పడానికే లేదు. అట్లా ఎట్లా ఒక రొటీన్కి ఫిక్స్ అయిపోతారో కూడా నాకు అర్థం కాదు. పిల్లలు అందరినీ మామూలుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా, ఇలా రొటీన్కి ఫిక్స్ అయిపోయారు, రొటీన్స్ ఫాలో అవుతున్నాము అది ఇదని. నాకైతే అస్సలు అర్థమే కాదు ఎలా అవుతుంది అలాగా అని చెప్పి. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట నాకైతే. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చాలా పీస్ఫుల్గా గడిచిపోద్ది డే వాడిని చూసుకోవడంలో. ఒక్కో రోజు ఉంటుంది కదా మొన్న అన్నప్రసన్న రోజు అయినట్టుగా చికాకు. ఆ రోజు అయితే నాకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపించినా అది నా ఫేస్లో కనిపించకుండా చాలా కవర్ చేసుకున్నాను, పీస్ఫుల్గా ఉండటానికి, నిదానంగా ఉండటానికి. అండ్ కొంత టైం అయిన తర్వాత వాడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పడుకుని పోయాడు కదా, కొంచెం నేను కూడా అప్పుడు నిదానంగా నాకు కూడా కొంచెం దడ తగ్గింది అనమాట. ఎందుకంటే ఈ మధ్యన టెన్షన్ వచ్చేస్తుంది, దడ వచ్చేస్తుంది, అసలు అది ఎలా చెప్పడానికి లేదనమాట అసలు. అండ్ ఆ రోజైతే రాజ్మా చేశాను. అసలు ఈయన అస్సలు తినరు అనమాట, అసలు ఇష్టమే ఉండదు ఈయనకి రాజ్మా అంటే. కానీ నేనే లేదు హెల్తీ వర్షన్స్ తినాలి అని అంటున్నారు కదా, రాజ్మా కూడా చేస్తాను అని చెప్పి ముందు రోజు నైటే నానబెట్టి పెట్టాను అనమాట. సో చర్చ్ నుంచి రాగానే కుక్కర్లో వేసేసాను కర్రీ అంతని. సూపర్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మనం మామూలుగా మన ఫుడ్ తిని అలవాటు అయిపోయి ఒక్కసారిగా ఈ తినాలంటే ఎక్కదు. కానీ తిన్నాం బాగానే ఆ రోజు, కానీ కొంచెం తినగానే చాలా హెవీగా అనిపిస్తుంది, అది ఎందుకనో తెలీదు, చాలా హెవీగా అనిపించింది. సో కొంచెం తిని ఇంకా ఆపేసామన్నమాట. ఇంకా బట్టలు వాష్ చేశారు ఆ రోజే, ఇంకా అవన్నీ మడత పెట్టుకుంటూ కూర్చుంటున్నాను. ఎందుకంటే
కొంచెం డిలే చేశానా ఇంకా కవర్లు అలానే ఉండిపోతాయి వీక్ అంతా. అందుకని ఎప్పటిదప్పుడు చేసేసుకోవాలి పని అని చెప్పి ఇంకా అది కూడా పెట్టుకున్నాను. ఎక్కడ చూడు వీడి బొమ్మలే. ఇంకా పాప ఏంటంటే దాని సాఫ్ట్ టాయ్స్ కూడా తీసుకుని వచ్చి వీడికే వేస్తుంది అనమాట ఆడడానికి. ఈయనేమో అవన్నీ వాష్ చేశారు, మళ్ళీ అదొక చాదస్తాం, దుమ్ముతో ఉంటాయేమో అని చెప్పి అవన్నీ వాష్ చేశారనమాట. సో ఇంకా అవన్నీ తీసుకుని వచ్చి ఇలా సోఫాలో పడేశారు. ఇంక నేను ఏంటంటే అవన్నిటికీ ఒక బాస్కెట్ వేసేయాలి అని చెప్పి ఒక బాస్కెట్లో పెట్టేశాను. ఈయన సండే లేదు, సాటర్డే లేదు, ప్రతిరోజు వర్క్ చేస్తున్నారు. అంటే కంట్రిబ్యూషన్స్ చేస్తారు కదా మైక్రోసాఫ్ట్లో, సో దానికి చేస్తున్నారు అనమాట. వీకెండ్స్, వీక్ డేస్ ఆఫీస్ వర్క్ ఇవన్నీ ఉంటాయి కదా, అంత టైం దానికి కేటాయించడానికి అవ్వదు. అందుకని ఇంకా వీకెండ్ కూర్చొని చేస్తున్నారు అనమాట, ఏదో అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పి. ఇంకా ఆ పని మాదే యువతల. వీడేమో డిష్ వాషర్ సర్దుతున్నాడు. అది అయిన తర్వాత నేను నా పని చేసుకోవాలి. ఇంకా చాలా బట్టలు ఉన్నాయన్నమాట ఆ రోజైతే మడత పెట్టాల్సినవి. అండ్ మైండ్లో ఒక రకమైన టెన్షను. అది అసలు ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అంటే అసలు అది చెప్పడానికి రాదు, మనసులో పెట్టుకోవడానికి ఉండదు. ఒకటే చేయగలం ఏంటంటే ప్రేయర్ చేసుకోవడం. సో ఎట్లయినా కూడా కష్టాలన్నీ తీరాలి అని చెప్పి అయితే ప్రేయర్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయండి, అస్సలు ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉండవు. మనం సోషల్ మీడియాలో మనం ఏం చూపించుకుంటున్నాం, చాలా వరకు హ్యాపీగా అదిగో ఇంత పెద్ద లైఫ్ ఉంది, ఇది ఉంది, అది ఉంది అని చాలా వరకు పాజిటివిటీయే చూస్తాం. కానీ ఎవ్వరు కూడా నెగిటివ్ ఇది చెప్పరు బయటికి. కానీ తెలియని అంటే ఓపెన్ సీక్రెట్ ఏంటి అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకే అని చెప్పి అట్లానే ఇది కూడా. కాకపోతే ఏంటంటే హౌ వీ టేక్ ఇట్, మనం ఎలా డీల్ చేస్తాం వాటిని, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మొత్తం అంతాని. ఇంకా అంత హెల్తీ వర్షన్స్ ఫాలో అయిన తర్వాత వీళ్ళు పొద్దున్నే డోనట్ తినేసి వెళ్తున్నారు స్కూల్కి. ఆ రోజు ఈయన డోనట్స్ తక్కువగా పెట్టారు, 4 డోనట్స్ ఆఫర్ తక్కువ, అంటే ఆఫర్లో పెట్టారు, తక్కువగా ఉండింది ప్రైస్, అందుకని తీసుకున్నాను అన్నారు. ఇంకా అంత చూసిన తర్వాత వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారు ఇంకా హెల్త్ వర్షన్, ఇంట్లో డోనట్స్ కనిపించిన తర్వాత ఆబ్వియస్లీ తినేస్తారు. సో నాకేంటంటే పని తగ్గుద్ది, పొద్దున్నే టిఫిన్ చేసే పని ఉండదు అని చెప్పి నేను కూడా వదిలేసాను అనమాట. సరేలే అని చెప్పి ఇంకా ఆ రోజు పాలు ఇంకా డోనట్స్ తినేసేసి వెళ్ళారు బ్రేక్ఫాస్ట్కి. ఈ మధ్యన కుట్టోడు పొద్దున్నే లెగట్లేదు అనమాట. యూజువల్గా అయితే పిల్లలతో పాటు లేసిపోతాడు వాళ్ళు స్కూల్కి వెళ్ళే టైంకి, కానీ కొన్ని డేస్ నుంచి వాడు కూడా లెగటం మానేసేసి పడుకుంటున్నాడు అనమాట. నేను ఇంకా స్లోగా లేచి యువతలకు వస్తున్నాను పని చేసుకోవడానికి. వీళ్ళని పంపించిన తర్వాత వెళ్ళి మళ్ళీ పడుకుని లెగుస్తున్నాను అనమాట ప్రశాంతంగా. సో అలా అవుతుంది కొన్ని డేస్ నుంచి. ఇంకా వాడు లెగకపోయేసరికి నేను కొంచెం హాయిగా పిల్లల్ని తయారు చేసి పంపించి దానికి తలదువ్వి ఇవన్నీ అవుతున్నాయి. అందులోనే వీళ్ళు స్కూల్కి వెళ్ళాలి అంటే పాప అస్సలు ఎంత పేచీ చేస్తుందో, ప్రతిరోజు అడుగుద్ది ఇవాళ ఉండిపోనా అని. అలా మోస్ట్ ఆఫ్ ద డేస్ నాకు పొద్దున్నే పిచ్చి వస్తుంది అనమాట. అసలు స్కూల్కి వెళ్ళడానికి ఎంత పేచీ చేస్తావు తల్లి అని అనిపిస్తుంది. ఇంకొకటి దాని తల దువ్వటంలో పెద్ద టాస్క్. ఒక్కోసారి అనిపిస్తుంది హెయిర్ కట్ చేపియాలని, ఒక్కసారి అమ్మో అంత జుట్టు హెయిర్ కట్ చేపిస్తే మళ్ళీ అనవసరంగా ఒక్కసారి కత్తిరి పడిందో హెయిర్ ఫాల్ స్టార్ట్ అయ్యిద్ది. సో వద్దులే అని అనుకుంటా ఉంటాను అనమాట, ఎంత కష్టమైనా దాన్ని మెయింటైన్ చెయ్యాలి అని చెప్పి. ఇంకా ప్రతిరోజు ఉండేదే పొద్దున్నే లేవగానే. ఆ రోజు ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ పని ఏం లేదు కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉందంటే ఎంత సర్కస్ అవుతుందో. ఇంకా నాకేంటంటే ఇదివరకట్లాగా అన్నీ వ్లాగ్ చేస్తూ కూర్చునేంత ఇది ఉండట్లేదు అనమాట, గ్యాప్ ఉండట్లేదు. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఎందుకంటే ఈవెన్ నాకు కూడా ఇదిగా ఉంటుంది అక్నాలెడ్జ్ చేసుకోవడానికి. ఓకే నేను ఇలా చేశాను, ఇలా కష్టపడ్డాను, ఇలాగ ఉంది నా పరిస్థితి అప్పుడు అని చెప్పి నేను కూడా వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఉంటుంది ఫ్యూచర్లోనే అనే నా ఫీలింగ్. ఇంకా ఎవ్రీడే వీళ్ళకి చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పొద్దున్నే స్కూల్కి వెళ్ళే ముందు దేవుడికి ప్రేయర్ చెప్పుకుని వెళ్ళాలి. అండ్ ఆ రోజు వాళ్ళ కమ్యూన్లో జరిగిన ఇన్సిడెంట్ వలన ఇంకా భయం వేసిందనమాట. ఇంకా ఇద్దరు అయితే ప్రేయర్ చెప్పుకునే వెళ్తున్నారు ఎవ్రీడే, లేదంటే తిట్లు ఖచ్చితంగా పడతాయి అన్నమాట. ఇంకా అదైతే అవుతుంది ఎవ్రీడే. మీలో ఎంతమంది పిల్లలు ఇలాగ మార్నింగే చేసి వెళ్తారు? చాలా మంచి హ్యాబిట్ అది, వాళ్ళకి ఫస్ట్ నుంచి లేదు.
అంటే ఫస్ట్ నుంచి అంటే ఏదో నార్మల్గా అలాగా ఫోటో ఇంకా చూసి ఇలా పెట్టేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ప్రాపర్గా ప్రేయర్ చెప్పుకుని వెళ్ళటం అనేది ఖచ్చితంగా నేర్పించాలి పిల్లలకి. అలా ఉంటే డిసిప్లిన్డ్గా ఉంటారు అని నా ఫీలింగ్. ఇంకా ఏంటో ఈ మంచు అర్థం కాదు, ఒకరోజు పడుద్ది, ఒకరోజు మంచు కరిగిపోద్ది, ఒకరోజు వర్షం పడుద్ది, చిరాకుగా ఉంది అసలు ఈసారి క్లైమేట్ అస్సలు సరిగ్గా లేదు. అండ్ లాస్ట్ కాకుండా అంతకుముందు వ్లాగ్ చెప్పాను కదా పార్సిల్ వచ్చింది అని చెప్పి ఇండియా నుంచి, 4 రోజులు పట్టింది పార్సిల్ రావటానికి. అసలు ఎన్ని డేస్ వెయిట్ చేసాము మేము, అసలు ఎన్ని డేస్ అయిపోయింది ఏంటి ఇంకా రాదేంటి అని హాలిడేస్ టైంలో వేసేసరికి అంత టైం పట్టింది అది రావటానికి. సో ఫైనల్గా అయితే పార్సిల్ వచ్చింది. ఇంకా మేమేంటంటే బుడ్డోడికి మా కుట్టోడికి పాస్పోర్ట్ అప్లై చేసాము, స్వీడిష్ పాస్పోర్ట్. సో అది పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి యాక్చువల్గా ఆ రోజు, కానీ పార్సిల్ రావడంతో ఇంకా ఆగిపోయాం అనమాట. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు పార్సిల్ వాళ్ళు వచ్చినప్పుడు మనం లేకపోతే మళ్ళీ అది వెనక్కి వెళ్ళిపోద్ది అన్నట్టుగా. సో పార్సిల్ నుంచి వచ్చిన పచ్చళ్ళన్నీ అయితే డబ్బాలో తీసి పెట్టాను. ఎన్ని రకాల పచ్చళ్ళలో చెప్పలేను. మమ్మీ ఒక ఆవకాయ పట్టింది, మిగిలిన పచ్చళ్ళన్నీ సుజాత ఆంటీ పట్టారు, అంతకుముందు బ్లాగ్లో చెప్పాను కదా మీకు. సో అలాగా మా మమ్మీ ఏంటంటే రాగి జావకు కూడా ఆ పౌడర్ చేసి మరీ పంపించింది అన్నమాట. సో అదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియోని కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటివరకు టేక్ కేర్, బాయ్. Seeing monsters at your window. No, you can't